హాయ్ అండి అందరికీ. అందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఏంటి అనుకుంటున్నారు? చాలామంది మామిడికాయ తోటల నుంచి అయితే మామిడికాయలని ఏ విధంగా తెచ్చుకొని ఇంట్లో న్యాచురల్‌గా పండబెట్టుకోవాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు సక్సెస్ అవుతుంటారు. అలా కాకుండా ఈజీ వేలో ఎలా మనం మాగబెట్టుకోవాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా బాక్సెస్‌ని తీసుకొని బోత్ సైడ్స్ ప్లాస్టిక్‌ని అయితే ఏసేసుకొని ఇలా థిన్ లేయర్‌గా న్యూస్ పేపర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా బోత్ సైడ్స్ అనేది న్యూస్ పేపర్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గాలి అనేది మామిడికాయలకి ఆడకుండా ఈ విధంగా 4 వైపులా న్యూస్ పేపర్లతో కవర్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగే వెజిటబుల్ ట్రై, కూరగాయల ట్రైలు కూడా కూరగాయల ట్రైస్, అలాగే ఫ్రూట్స్ ట్రైస్లో కూడా ఇలాగే న్యూస్ పేపర్ని యాడ్ చేసుకొని ఇలా లేయర్ లాగా మామిడికాయలని పరుచుకొని మళ్ళీ న్యూస్ పేపర్ని థిన్ లేయర్ లాగా పరుచుకొని మళ్ళీ మామిడికాయలని యాడ్ చేసుకొని ఇలాగా ఉన్న మామిడికాయలు అలాగే సైజు పట్టేంత వరకు ఈ విధంగా యాడ్ చేసుకొని ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలండి. అప్పుడు గాలి ఆడకుండా ఇలా విధంగా సెట్ చేయడం వలన మామిడికాయలు తొందరగా మాగిపోతాయి అనమాట. అంటే తినడానికి రెడీ అయిపోతాయి. ఇవి గ్రీన్ షేడ్ నుంచి ఎల్లో షేడ్కి అయితే రెడీ అయిపోతాయి. ఇలాగా ఎన్ని వేస్లో అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కాదు అనుకుంటే ఇదే బాక్స్లో న్యూస్ పేపర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరటికాయనండి, పండిపోయిన అరటికాయని తీసుకొచ్చి గ్రీన్ మ్యాంగోస్ మధ్యలో పెట్టినా కూడా తొందరగా పండిపోతాయి. అలా కాకుండా బయట ప్యాకెట్స్ అనేవి దొరుకుతున్నాయండి తొందరగా పండించుకోవడానికి. అయితే తీసుకోమాకండి. అయితే హెల్త్కి చాలా హార్మ్ఫుల్ అని అయితే చెప్తున్నారు, డేంజరస్ అనమాట. అలా కాకుండా ఇలా న్యాచురల్గా అయితే నేను న్యూస్ పేపర్స్తో ఇలా మాగబెట్టుకోవడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పెట్టిన తర్వాత ఎనీ డే 2-3 డేస్లోనే, బట్ నేను 2 డేస్కి అయితే బాక్స్ని అయితే ఓపెన్ చేశాను. ఎలా ఉందో ఏంటో లుక్ చూసేయండి. 2 డేస్ ఆఫ్టర్ చూస్తే మామిడికాయలు ఎల్లో షేడ్స్కి అయితే వచ్చేసాయి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. స్మెల్ కూడా చాలా బాగుంది. నేనైతే పండబెట్టినవి రసం మామిడికాయలండి, చాలా చాలా అయితే బాగున్నాయి. నియర్లీ 40 పీసెస్ వరకు అయితే నేను ఇలా మాగబెట్టుకున్నాను. చాలా బాగున్నవి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక వీడియో రూపంలో కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.